పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాదిక్ ఖాన్ కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే సాదిక్ ఖాన్ కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, శంకరి, పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడైన రైఫిల్ కోచ్ సాదిక్ ఖాన్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ ఆత్మహత్య సంఘటన తెలిసిన వెంటనే సాదిక్ ఖాన్ కోచ్ కర్ణాటక రాష్ట్రం పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా తన సెల్ ఫోన్ కూడా ఎక్కడో వదిలేసి వేరే సిమ్ములు మార్చుకుని వెళ్ళినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 పోలీసు బృందాలు, అదేవిధంగా కాకినాడ నుంచి 2 పోలీసు బృందాలు కర్ణాటక రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రస్తుతం అతని కోసం గాలింపు చేపట్టాయి. అయితే ఆత్మహత్య చేసుకున్న కుటుంబం నేపథ్యంలో ఇప్పటికే నోకరాజు మృతదేహం బయటపడగా నోకరాజు కూతురు, భార్య మృతదేహాలు ఇంకా గోదావరిలో బయటపడలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళిద్దరి కోసం కూడా పోలీసులు కొనసాగిస్తారు. అయితే నోకరాజు కుటుంబం ఎందుకు సామూహికంగా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అనేది మిస్టరీ వేయడాలంటే ఖచ్చితంగా సాదిక్ ఖాన్ అదుపులో తీసుకున్న తర్వాతే కీలక వివరాలు వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏదైతే కోచ్ పేరుతో నోకరాజు కుటుంబంలో సాదిక్ ఖాన్ కలకలం రేపాడని ఇప్పటికే నోకరాజు వియ్యంకుడు కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేసిన లేఖ ఆధారంగా సాదిక్ ఖాన్ ఏ విధంగా కుటుంబాన్ని ఆర్థికంగా రకరకాలుగా హింసించాడు అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న నోకరాజు కూతురు సౌజన్య కూడా ఇప్పటికే ఒక లేఖ కూడా రాసి తన బైక్ లో ఉంచింది. అందులో భాగంగా సాదిక్ ఖాన్ ఏ విధంగా తనను ఇస్లాం మతంలోకి మారాలనే విధంగా ఒత్తిడి తెచ్చాడు, అదేవిధంగా తనను ఏ విధంగా లాకర్కి, అదేవిధంగా తన ఆస్తిపాస్తులు కూడా ఏ విధంగా చెరబట్టాలని ప్రయత్నం చేశాడు అనే వివరాలన్నీ కూడా ఆ లేఖలో రాసింది. అదేవిధంగా కీలకంగా తన భర్తను సాదిక్ ఖాన్ చంపాడని కూడా లేఖలో రాసింది. అదే విషయాన్ని కూడా నోకరాజు వియ్యంకుడు కూడా పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అసలు సౌజన్య ఏదైతే నోకరాజు అల్లుడు ఏ విధంగా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. అయితే 2 నెలల కిందట నోకరాజు అల్లుడు చనిపోయిన నేపథ్యంలో అతనిపై విషప్రయోగం చేసి చంపారని కుటుంబీకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఈ కేసును తదుపరి ముందుకు వెళ్లాలని దానిపై కూడా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.